ఇలా చూడు, పేపర్లో ఏదో యాడ్ వచ్చింది. బహుమతి 10 కోట్లు. మా అబ్బాయి ఎప్పుడూ చాలా దిగులుగా ఉంటాడు. ఎవరైతే అతన్ని నవ్విస్తారో వారికి 10 కోట్లు బహుమతిగా ఇవ్వబడుతుంది. మహారాజు చందన్పూర్. 10 కోట్ల రూపాయల బహుమతి ఒక చిన్న పిల్లవాడిని నవ్విస్తేనా? ఏంటి నిజమా? అరే ఘసిటే రామ్, కళ్ళకి సులభంగా కనిపించే ప్రతి పని చెయ్యడానికి చాలా కఠినంగా ఉంటుంది. నా మాట విని నువ్వు మాత్రం అక్కడికి వెళ్లకు. అరే మెచ్చుకున్నాం గాని నీ సలహా నీ దగ్గరే ఉంచుకో. నేను వెళ్తున్నాను. ఓయ్ ఘసిటే, ఆగు మిత్రమా, నేను కూడా వస్తున్నాను. మరిద్దరం జట్టు కదా. వదా గుర్తుంచుకోండి, మీరు గనక మా కుమారుణ్ణి నవ్వించలేకపోతే ఇక మీరు మీ జీవితాంతం జీతం లేకుండా ఇక్కడే పని చేయాల్సి ఉంటుంది. రాజుగారండి, మీరు దీని గురించి ఏం దిగులు పడకండి. చిన్నపిల్లల్ని నవ్వించడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. అయితే ఇక మొదలు పెట్టండి. ఒక పిల్లవాడు అడవిలో చెట్టెక్కి కుండలో ఉన్న అమృతాన్ని దొంగలిస్తున్నాడు. అప్పుడు అతన్ని ఆ కుండని దాచిపెట్టిన అతను చూసేశాడు. అతను ఏమన్నాడంటే, అమృతాన్ని దొంగలిస్తున్నావా? నీకు సిగ్గులేదు? నేను ఇప్పుడే వెళ్లి ఈ దొంగతనం విషయం గురించి మీ నాన్నగారితో చెప్తాను అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, చెప్పాలనుకుంటే వెంటనే మా నాన్నతో చెప్పు. అరే ఆయన కూడా నాతో పాటు ఆ పక్క చెట్టు మీద ఉన్న అమృతాన్ని దొంగలిస్తున్నారు అని చెప్పాడు. నీకసలు బుద్ధుందా లేదా? అలాంటి జోక్ చెప్తే మా రాకుమారుడికి అస్సలు ఇష్టం ఉండదు. మీరు అలా కోపగించుకోగానే చక్రవర్తి గారు, మేము మరొక చమత్కారం చెప్తాం. ఒక పిల్లాడు ఏదో రాస్తూ కూర్చున్నాడు. అప్పుడు అతని స్నేహితులు వచ్చి అడిగాడు, అరే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు మిత్రమా అని. అప్పుడు ఆ పిల్లాడు అన్నాడు, నేను నా తమ్ముడికి ఉత్తరం రాస్తున్నాను అని. అప్పుడు ఆ మిత్రుడు, అసలు నీకు ఉత్తరం రాయటం రాదు కదా అన్నాడు. అప్పుడేమో ఆ కుర్రాడు, నా చిన్న తమ్ముడు కూడా ఉత్తరం చదవటం రాదు అన్నాడు. నీకు తెలీదా, రాజకుమారుడికి చదవడం రాయడం అంటే ఇష్టం ఉండదు. ఆగండి మహారాజా, ఒక్క నిమిషం ఆగండి. మేమిద్దరం డాన్స్ చేసి చూపిస్తాం. అప్పుడు రాజకుమారుడు ఖచ్చితంగా నవ్వుతాడు. డాన్స్ లో మాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. వాళ్ళిద్దరిని బంధించండి. ఇక మీదట మీ ఇద్దరు ఇక్కడ బందీలుగా జీవితాంతం పని చేయాల్సిందే. అది కూడా మీకు జీతం లేకుండా. వెంటనే మోటు బంధువులకి ఫోన్ చేయి మిత్రమా. ఇప్పుడు వాళ్ళే మనల్ని ప్రమాదం నుంచి కాపాడగలరు. బాస్ బాస్, మనకి 10 కోట్లు వెనకాలంటే రావు, ముందుకెళ్ళి నిలబడితేనే వస్తాయి. మనం ఎలాగైనా రాజకుమారుని నవ్వించాలి. ముందు చూద్దాం, విందాం, తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం. ఆ తర్వాత మన సామర్థ్యాన్ని చూపిద్దాం. రాజుగారండి, మీకు మా వందనాలు. మీరు మా ఇద్దరు స్నేహితుల్ని బందీలుగా చేశారు. డాక్టర్ జట్కా మరియు గసిటరామ్, దయచేసి వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళని ఎలా వదిలేస్తాను? ఎందుకంటే వాళ్ళు నా ఛాలెంజ్ కి అంగీకరించారు, కానీ వాళ్ళు రాజకుమారుని నవ్వించలేకపోయారు. మీరు రాజకుమారుడు నవ్వేలా చెయ్యండి, అప్పుడు మీ స్నేహితుల్ని మీతో పాటు తీసుకెళ్ళండి. వాళ్లతో పాటు 10 కోట్లు బహుమానం లభిస్తుంది. లేదంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ఒకవేళ మీరు కూడా ఓడిపోతే వాళ్లలాగే జీవితాంతం ఇక్కడ పని చెయ్యాల్సి ఉంటుంది, అది కూడా జీతం లేకుండా. నేను మీ అబ్బాయిని నవ్విస్తాను ఇప్పుడే, ఈ క్షణమే. ఒక వ్యక్తి కేవలం ఒక వ్యక్తి. అరే, ఈ వ్యక్తికి పిచ్చి పట్టింది. ఇతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టండి. మర్యాదగా హ్యాండ్సప్, లేదంటే అమ్మా.
అయ్యమ్మా, ఇతను పిల్లాడా లేకపోతే ఒక బండరాతి విగ్రహమా? ఇతని నవ్వించలేక నాకు మతిపోయింది, కానీ ఇతను మాత్రం నవ్వడం లేదు. ఏయ్ ప్లీజ్, భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు, నవ్వు నవ్వు, లేదంటే అమ్మా. మోటు పత్లు ఏమైనా చెయ్యండి. రాజుగారండి, మేము మీ అబ్బాయిని సంతోషపరుస్తాం. మేము తన కోసం మ్యాజిక్ షో చేస్తాం. అలాగే, కానీ మీకు షరతు గుర్తుంది కదా? మేము ఒప్పుకుంటున్నాం. మా స్నేహితుల కోసం మేము ఎటువంటి ప్రమాదాన్నైనా సరే ఎదుర్కొంటాం. ఆ, ఇప్పుడు జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. కానీ బాత్ ఎలాగా? అరే, ఇప్పుడు మోటు పదుల ప్రయత్నాలు చేస్తాను నవ్వుల పాలు. ఆ తర్వాత నేను రాజకుమారుణ్ణి నవ్విస్తాను, 10 కోట్ల రూపాయలు కొట్టేస్తాను. బదులు ఇప్పుడు మన షో ఎలా ఉంటుంది అంటే ప్రజలకు గుర్తుండిపోయేలాగా చరిత్ర సృష్టిస్తుంది. అరే మోటు, ఇప్పుడు మనం ఆలోచించవలసింది ప్రజల గురించి కాదు, కేవలం రాజకుమారుణ్ణి నవ్వించడం గురించి మాత్రమే ఆలోచించాలి. ఆ? ఆ? జీవితాంతం వీళ్ళు గులాములైపోతారు, రాజుగారింట్లో పని వాళ్ళైపోతారు. కానీ బాస్, మనం తన్ని ఎలా నవ్వించడం? అరే, మనం నవ్వించబోవటం లేదు, ఆ కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నాం. వాళ్ళ నాన్న మనకి 10 కోట్ల రూపాయలు ఇస్తాడు, అప్పుడు ఆ పిల్లాడు వాళ్ళ నాన్నతో సంతోషంగా ఉంటాడు. అబ్రకదబ్రా దబ్రకబ్రా. చూడండి, మీరింతవరకు ఇటువంటి షోని ఎప్పుడు ఎక్కడ చూసుండరు. రండి, ఎంజాయ్ చేద్దాం. మొదటి షో, మొదటి అద్భుతం. చూడండి, ఈ చిన్న పెట్టెలోంచి ఎలా బయటపడుతోందో అద్భుతమైన చిన్న పువ్వుల గుత్తి. మంత్రం మంత్రం చెరుస్. ఈ అందమైన పువ్వుల గుత్తిని చూశాక నవ్వకుండా ఎవ్వరూ ఉండలేరు. ఆ, సారీ సారీ, ఈసారి నేను రసగుల్లాని ఖచ్చితంగా బయటికి తీస్తాను. దబ్రా. చూడండి చూడండి, రెండవ అద్భుతం. మంత్రం మంత్రం జర్రుఖం. మా రాజకుమార, ఈ రసగుల్లాలు తిని కడుపారా నవ్వు. అరే ఆపండి, ఎవరైనా తీయండి. ఏ మోటు చమత్కారాలు చూపిస్తున్నాడు, మధ్యలో నన్ను ఫూలు చేస్తున్నాడు. ఎవరైనా రండి, నన్ను కాపాడండి. ఇప్పుడు చూడండి అద్భుతం, బేబీ కుందేలుని. మంత్రు మంత్రు జర్రుస్ గైస్. మా మంచి కుందేలు ఈ టోపీలోంచి బయటకు వచ్చి రాజకుమారుని ముందుకు వెళ్ళు. ఎవరైనా కాపాడండి. చాలు ఆపండి. నన్నేమైనా మున్సిపాలిటీ వాళ్ళు చెత్త డబ్బా అనుకుంటున్నారా? చెత్త మొత్తం తీసుకొచ్చి నా మీద మీరు విసురుతున్నారు. వదిలిపెట్టను, ఒక్కరిని కూడా వదిలిపెట్టాను. రాజుగారు, మీ కొడుకుని మీరు సంతోషంగా చూసుకోవాలనుకుంటే నాకు 10 కోట్ల రూపాయలు ఇవ్వండి, అది కూడా ఇప్పుడే. ఎవరైనా నా కుమారుణ్ణి కాపాడండి. ఇవిగో 10 కోట్లు. నేను మీకు దొరకడా? నన్ను పట్టుకోకండి. నేను మీకు దొరికితే కదా నన్ను మీరు పట్టుకోలేరు. నేనే సూపర్ మ్యాన్. ఇది వదిలి పెట్టడం. రండి. రండి. ఆగు. అరే పత్రు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సజ్జి. మోటు, ఇప్పుడు మనం ఒక్కసారి ఐస్ రింగ్ లో స్కేటింగ్ చేస్తున్నామని అనుకో.
వదలండి చికెన్ గారు, కాపాడండి. ఓ, help! నన్ను కొట్టద్దు. ఇతన్ని బంధించండి. ఈ రోజు నుంచి ఇతను నౌకరుగా ఇక్కడ పని చేస్తాడు. వద్దు. మోటుపతులు, మీరు నా కుమారుణ్ణి నవ్వించారు, అంతేకాదు కాపాడారు కూడా. నేను మీకు 10 కోట్లు బహుమతిగా ఇస్తాను. అలాగే మీ మిత్రులిద్దరిని వదిలేస్తాను. రాజుగారండి, మాకు 10 కోట్ల రూపాయలు అక్కర్లేదు. కేవలం మా స్నేహితులు మాత్రం వదిలేయండి ప్లీజ్. మీరు చాలా గొప్పవాళ్ళు, పైగా మంచి వ్యక్తులు కూడా.